ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఆ పృథ్వీ మాట్లాడిన మాటల్లో సినిమాల్లో గొర్రెలు పెట్టి నటిస్తుంటే అంటే మీరు గొర్రెలు అనుకుంటే చూసి వాళ్ళు గొర్రెలు అన్న కాన్సెప్ట్ మీరు ఉన్నప్పుడు గొర్రెల కోసం గొర్రెలు తీస్తుంది సినిమాలో ఎవడు గొర్రె ఎవడిచ్చాడు వాడికి ఆ మాట అనడానికి ఛాన్స్ 11 గొర్రెలు అంటే ఎన్నో గొర్రెలు సార్ పెట్టారు అక్కడ సినిమా కథలో గొర్రెల్ని పెట్టి తీశారన్నప్పుడు అవును ఆ సీన్ ఏదన్నా గొర్రెలకు సంబంధించిన సీన్ ఏదన్నా ఉందేమో సార్ అది నాకు తెలిసి విశ్వక్సేన్ నాకు తెలిసి ఆ ప్రొడ్యూసర్ కాదండి విశ్వక్సేన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది సినిమా స్టోరీకి సంబంధం లేని కామెడీ ట్రాక్ అయితే మాత్రం ఇమీడియట్ గా ఎత్తేస్తుంటారు నాకు తెలిసి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూపించిన కూడా చూపించడానికి నేను మళ్ళీ నేను చెప్తున్నా ఆయన పృథ్వీ ఆయన గారు మాట్లాడిన దానికో లేకపోతే ఆయన చేసిన దానికో విశ్వక్సేన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆ సినిమాకి ఆయన మాట్లాడడానికి సంబంధం లే అలాంటి సీన్లు లేవనే చెప్పాడు మీరు వినండి ఒకసారి ఆయన లేరని చెప్పారు లేనప్పుడు ఏంది ఇది అంటే బీపీ వచ్చి పడిపోతారు వీళ్ళు బీపీ వచ్చేస్తుంది వీళ్ళకేను హాస్పిటల్ పూనకాలు బీపీలు వీళ్ళకే వస్తాయా ఏ నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కన్సిస్టెంట్గా నోరు జారుతుంటే ఎవరినో అవమానిస్తున్నావు నువ్వు సినిమా ఆయన ఏదన్నా ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు పొలిటికల్ గా ఆయనకైనా అభిప్రాయం ఉంటే చెప్పనివ్వండి వ్యక్తపరచడానికి ఒక వేదిక ఉంటుంది కూర్చోమనండి అక్కడ వచ్చి డిబేట్ వచ్చి ఆర్గ్యూ చేయమనండి ఎవడ మాట్లాడదాం తేలిద్దాం ఎవరైనా మాట్లాడతారు మీరైనా క్వశ్చన్ చేస్తారు బట్ ఇది కాకుండా సబు సందర్భం సముచితం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా డెలిబరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఇది గౌరవ పోలీస్ వ్యవస్థ గౌరవ న్యాయస్థానానికి ఎన్ని తలకాయ నొప్పులు అండి ఇప్పుడు ఉదాహరణకి అది సినిమా 24 క్రాఫ్ట్స్ అందరూ బతకాలి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కథలు చెప్తుంటారు వల్ల సినిమాకి డ్యామేజ్ అయ్యేలాగుంది ఆబ్వియస్లీ డ్యామేజ్ అవుతుంది ఎవడు ఊరుకుంటాడు డ్యామేజ్ కాదు సూపర్ హిట్ అవుతుంది అంటూ సూపర్ హిట్ అవుతుంది ఏమి డ్యామేజ్ కాదు అనుకుంటే ఎందుకు హీరో వచ్చి పాపం సారీ చెప్పుకోవాలి బాధ్యత అదే నేను అనేది హీరో వచ్చి చెప్పుకున్నారంటే నేను చెప్తున్నాను సార్ ఒకళ్ళు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన తీరుకి ఒకళ్ళు బాధ్యత వహించడం అన్నది సంస్కారం అంటారు అతను ఇప్పటికీ రిలీజ్ కాలేదు పైగా మళ్ళీ దాని తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు సమర్థిస్తే ఎవరికి నెత్తి వస్తుంది కాబట్టి సినిమా ఎవరు ఏమైనా సినీ ఇండస్ట్రీకి ఏమైనా చెప్తారా మీరు సినిమా వాళ్ళు సినిమా పని చేయండి రాజకీయ నాయకులు చేసుకుంటారు సినిమా వాళ్ళ పరంగా రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రం మీకు రాజకీయ పరిపక్వత అయితే లేదు అది ఉందా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు సార్ సినీ వేదికలపై రాజకీయ ప్రసంగాలు మీకు ఒకటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే 10 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయనకి ప్రజలు కన్సిడరేషన్స్ ఈసారి ఇచ్చారు అంటే గుర్తుంచుకోమనండి కొన్ని గుర్తెరిగి పనులు చేయమనండి ప్రత్యక్ష రాజకీయాలు అన్న దాంట్లో మీరు బయట కూర్చుని బురదలోకి రాళ్ళు వేసినట్టు ఇసిరితే అందరి మీద తుల్లుతుంది అనుకున్నప్పుడు ఆ బురదలోనే ముంచుతారు తెలుసుకోమనండి